చాప్టర్ 36లో ఇద్దరు గోవా పెద్ద మనుషులు, ఇది చాలా పెద్ద కథ. ఆ ఇద్దరు గోవా పెద్ద మనుషులు మొత్తాన్ని చదివితే నేను 2 పాయింట్లు పట్టుకున్నా, అవి మాత్రమే చెప్తాను. బాబా వారు ఒక సందర్భంలో అన్నది ఏంటంటే, రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను, దానిని తప్పించుకుని మార్గమే లేదు. ఇందాక ఉదయాన్నే రమణ గారు ఒక మాట అన్నారు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నాడు కదా ఆయన. రుణానుబంధ రూపేణ నా భార్య, నా బిడ్డలు, నా దగ్గరికి చేరేటువంటి జీవరాశులన్నీ కూడా రుణానుబంధంతో వచ్చాయి. ఇప్పుడు బాబా ఏమన్నారు, రుణం నుంచి నువ్వు విముక్తి పొందలేవు, చెల్లించే తీరాలన్నాడు. ఇప్పుడు నా భార్యని బిడ్డల్ని నేను విస్మరించాలనా? రుణానుబంధ రూపేణా వచ్చాను వాడు. నేను వాళ్ళకి నేను ఇద్దరు అనుకోండి, నేను నా వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. నాకు ఆమె రుణానుబంధం, ఆమెకు నేను రుణానుబంధం. ఈ రుణం ఎప్పుడు తీరిపోతుందంటే ఈ జన్మకో లేదా 7 జన్మలకో ఆమె కోరుకుంటే. లేదు ఈ జన్మ పెద్ద కష్టంగా తలకాయ నిప్పుకుంది నీతో అంటే ఈ జన్మే పోతుంది అంటాడు. కోరుకుంటే ఎక్కడికైతే తీరిపోతుందో అక్కడికి అయిపోతుంది, అంతే. తీరేంత వరకు ఉండాల్సిందే, నువ్వు భరించాల్సిందే. లేదండి నువ్వు ఇందాక ఉదాహరణ చెప్పుకున్నట్టు నేను ఆ మాల వేస్తాను, ఈ మాల వేస్తాను, ఇంకో మాల వేస్తాను అని అంటే మాల వేయి, నీ కుటుంబ బాధ్యతను తప్పించుకుని కాదు. మాలకు ఒక నియమం ఉంది కదా, భార్య ఒప్పుకోకుండా మాల ధరించడానికి అవకాశం శాస్త్రం ఒప్పుకోలేదు. నేను ఒకసారి ఎలక్షన్ డ్యూటీకి పోతే నేను బొట్టు పెట్టుకొని పోయా, పొరపాటున ఆ చిమ్మే వచ్చింది, మీరు భక్తులా అనింది ఎగతాళి చేస్తూ. ఇదేంటి భక్తులా ఎగతాళి ఏంటి, పోడాలి కదా నన్ను అని అంటే భక్తులా అనింది. ఏమ్మా అన్న, మా ఇంట్లో ఉన్నాడు ఒక భక్తుడని, మా ఇంట్లో ఉన్నాడు ఒక భక్తుడు, ఏమ్మా తిడుతున్నావు అని అంటే ఏం చెప్తారు సార్, అయ్యప్ప మాల కాడి నుంచి మొదలు, అయ్యప్ప మాల ఎన్ని నెలలు వేస్తాడో ఆయనకే తెలియదు, ఆ తర్వాత శివమాల అంటాడు, ఆ తర్వాత భవానీ మాల అంటాడు, ఆ తర్వాత ఇంకొక మాల అంటాడు, వేస్తూనే ఉంటాడు. అమ్మా ఎంత పుణ్యమా కాకరకాయ కట్ట, పుణ్యమా ఏంటండి? అసలు ఇల్లు పట్టించుకోడు, ఇల్లు ఎలా జరుగుతుందో చూసుకోడు, బిడ్డలను పట్టించుకోడు, ఇది అభక్తి అని అంటాడు. రుణానుబంధ రూపేణా వచ్చేటువంటి బాధ్యతలను విస్మరించాలనుకోవడం కూడా దోషమే. వాటిని నువ్వు సక్సెస్ఫుల్గా చేసి ఆ తర్వాత 4వ మెట్టు ఉంది కదా, గృహస్థము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. అక్కడికి వెళ్ళినప్పుడు నీ ఇష్టం ఏమన్నా చేసుకో. శత్రుత్వము, ఎవరితో శత్రుత్వం వద్దు. శత్రుత్వం పడ్డావా నువ్వు మళ్ళీ తగులుకున్నావే. మళ్ళీ మోక్షం గురించి మాట్లాడొద్దు. మోక్షం గురించి మాట్లాడాలంటే ఈ పదాలు వదిలేయాలి. రుణం ఎవరితో పెట్టుకోవద్దు, రుణం విమోచనం కావాలి. శత్రుత్వం అసలు ఉండకూడదు. హత్య చేసిన దోషం, హత్య అంటే మళ్ళా 2-3 అర్థాలు వస్తాయి. హత్య అంటే ఏంటండి? చంపడమే కదా హత్య. ఎలా చంపడం? మనోవాక్కాయ కర్మల చేత నువ్వు హింసించడం కూడా హత్య కిందకే వస్తుంది. ఒక మాట మాట్లాడేసి ఆనందంగా వెళ్ళిపోతే ఆ మాట పట్టుకొని వాడు రాత్రి తెల్లవాదులు నిద్ర లేకుండా మానసికంగా హింస పడితే నువ్వు మానసికంగా మాటలతో హత్య చేసావు, అంతే. కాబట్టి ఇలాంటివన్నీ, అందువల్ల నాకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలాంటివి ఏదన్నా ఉంటే కనుక రుణము, హత్య చేసిన దోషం చెల్లించే తీరవలను, దాన్ని తప్పించుకునే మార్గము లేదు. అందువల్లే అప్పుడప్పుడు మన ఇంటికి అతిథుల రూపంలో వస్తుంటారు, పశుపక్షాదుల రూపంలో వస్తుంటారు. అందువల్ల బాబా వారు కాశీరామ్ సింపీకి అనుకుంటా ఆయనకు ఒక సాధన ఇచ్చాడు. ఆ సాధన ఏంటంటే, ఆయన ఎప్పుడు చక్కెర మూటని కూడా పెట్టుకుని వెళ్ళేవాడట. ఆ చక్కెర మూట ఉండేది, చిన్న మూట. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఆ చక్కెరని అలా వేసేవాడు. అనేక చీమలు వచ్చి అది తినేటివి. అంటే అనేక మంది ఆత్మ సంతృప్తి పడుతుంది కదా, అదొక సాధన బాబా వారు ఇచ్చారని అన్నారు. ఏ గ్రంథంలో ఉందో నాకు గుర్తులేదు. ఆ తర్వాత ఒకసారి ఆయన దారిదోపిడి దొంగలకి గురైతే, దొంగలు ఆయన మీద దాడి చేస్తే కాశీరామ్ సింపి మీద, అప్పుడు ఆయన అన్నిటినీ వదిలేశాడు కానీ ఈ చక్కెర మూటలు మాత్రం పెట్టుకున్నాడు గట్టిగా. అప్పుడు ఆ దొంగలు అనుకున్నారు ఈ చక్కెర మూటలు ఏదో ఉంది దాచిపెట్టుకున్నాడు అనుకున్నారట. అతని మీద దాడి చేసి కొట్టపోతే ఆయన స్పృహ తప్పి పడిపోతే ఆయన చనిపోయాడు అనుకొని వెళ్ళబోతుంటే, ఆ తర్వాత బాబా వారే ఆయనలో జ్వరబడి వాళ్ళని
హతమార్చాడని అన్నారు. అందుకని అప్పటి ప్రభుత్వం కూడా, ఆంగ్లేయ ప్రభుత్వం కూడా ఆయనకు ఒక ఖడ్గాన్ని బహుమతిగా కూడా ఇచ్చిందని అంటారు. ఆ ఖడ్గం కూడా ఇప్పటికీ ఉందని అంటారు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాడు బాబావారు ధనం గురించి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే, ధనం అనేది మనిషి జీవితంలో అతి గొప్ప టాపిక్ కదా. నాకు తెలిసి 2 మేనేజ్మెంట్లు వస్తే ఈ జీవితాన్ని చాలా సులభంగా దాటేయచ్చు. ఒకటి మనీ మేనేజ్మెంట్, 2 మైండ్ మేనేజ్మెంట్. ఈ 2 మేనేజ్మెంట్లు కనుక వస్తే ఇంక జీవితంలో దాదాపు అన్ని సాధించేసినట్టే. సచ్చరిత్ర ఈ రెండింటినీ బోధిస్తుంది. మనీ మేనేజ్మెంట్ని అది ధర్మగర్భంగా బోధిస్తుంది, అందులోంచి లాగాలి సూత్రాలు బయటికి. కాబట్టి ధనం గురించి మనకు ఉండేటువంటి అపేక్ష, దానికి సంబంధించి బాబావారు ఏమన్నారంటే, బాబావారు ధనాన్ని ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు. ఇది గొప్ప సూత్రం. అలా చెప్తూ ఏమన్నారంటే, వారు భక్తులు దాని చేతిలో చిక్కకుండా చూసేవాళ్ళు, ధనం యొక్క చేతిలో. ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, ఇది కూడా మళ్ళీ కాంట్రావర్షియల్ కింద వస్తుంది. లోతుకి వెళ్తూ ఉంటే చాలా సమీక్ష చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బాబావారు తన భక్తుల్ని డబ్బు ఉచ్చులో చిక్కుకోకుండా చేసేవారు చదివా నేను. మరి బాబావారే డబ్బుని ఇచ్చారు కదా, అందరికీ ఇచ్చేశారు కదా, పనిచేశారు కదా చాలామందికి. మరి వాళ్ళందరినీ ఉచ్చులో చిక్కమనే అర్థం. మరి మహల్సాపతికి ఇవ్వలేదు కదా, అడిగినా ఇవ్వలేదు కదా. మరి ఈయన మాత్రమే ఉద్ధరించాలనుకున్నాడా? వాళ్ళందరూ చెడిపోతే పర్లేదు అనుకున్నాడా? బాబావారు బడే బాబాకి 50 రూపాయలు ఇచ్చేవాడు, అవునా? ఇంకొక డబ్బులు ఇచ్చేవాడు. ఈ డబ్బులు ఎక్కడే బాబావారికి? ఇంకెవరో దగ్గర తీసుకొని దక్షిణ రూపంలో, ఆ దక్షిణ రూపంలో తీసుకున్న డబ్బుని ఈ భక్తులకు ఇచ్చేవాడు. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నాడు, వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అర్థమైంది కదా. వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ బాబావారు భక్తులని ధనం చేతులలో చిక్కుకోకుండా కాపాడేవారు. దీనికి మనం ఏ ఎగ్జాంపుల్ చెప్తాం? మహల్సాపతి ఎగ్జాంపుల్ చెప్తాం. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ ఇందాక మాట్లాడిన రుణానుబంధ సిద్ధాంతం వర్తిస్తుందేమో చెక్ చేసుకోండి. ఈయన నాకు భాగ్యం ఉన్నాడు, నేను మీకు భాగ్యం ఉన్నాను. బాబావారు మధ్యవర్తి, ఏడు నుంచి తీసి నీకు ఇచ్చాడు. ఇది ఒక్కటి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆన్సర్. ఇదొక ఈ లెక్కలో వ్యామోహం తీసేయాలంటే కదా అందరికీ తీసేయాలి. ఇప్పుడు కానీ ఇంకో విషయం ఇప్పుడే వస్తుంది, దీని వెంటనే వస్తుంది, దాని సమాధానం కూడా ఇప్పుడే వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక విషయాన్ని మీరు 4-5 కోణాల్లో ఆలోచిస్తే తప్ప మీకు అందులో నుంచి ఆన్సర్ రాదు. మీకు కావాలంటే ఏదైనా చూడండి, సచ్చరిత్రని వాక్యాల రూపంగా చదివితే మీకు ఎలాంటి ప్రయోజనం దక్కదు. బాబావారు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఆలోచిస్తూ వెళ్ళాలి. శిష్యుడు ఎప్పుడూ కూడా గురువుగారు ఒక మాట చెప్పి వదిలేస్తే ఆ మాటని కేవలం మననం చేయడం మాత్రమే శిష్యుడి యొక్క ఉద్దేశం కాదు. దాని యొక్క సారాంశాన్ని, దానిలో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కృష్ణుడు ఒకసారి చెప్పేశాడు, 700 శ్లోకాలు చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ శ్లోకాల్లో సారాంశాన్ని పిండుకుంటా ఉన్నాం. వస్తూనే ఉంది. ఎంతమంది పిండినా ఇంకా ఆ రసం అనేది ఊరుతూనే ఉంది. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైంది, మీకే సమస్యగా ఉంటుంది, నాకు కూడా సమస్య. శ్యామావారికి ఔరంగాబాద్ భార్య విషయంలో ఆ సందర్భంలో బాబావారు బుగ్గగిల్లాడు. అప్పుడు బాబావారు శ్యామ ఏం చేశాడు? కోప్పడ్డాడు. బాబావారు బుగ్గగిల్లాడు, చమత్కారం చేశాడు, శ్యామవారు కోప్పడ్డాడు. మరి బాబావారు ఇప్పుడు మనల్ని గెల్లమనండి, సటకాతో బాధమనండి, కోప్పడతావా? మరి శ్యామ ఎందుకు కోప్పడ్డాడు అమ్మా? బాబావారి మీద కోప్పడిన భక్తుల్లో ఎవడైనా ఒకరు ఉన్నారంటే అది శ్యామ ఒకటే. ఇంకా ఏమన్నాడు? నువ్వు చెప్పిన మాట ప్రకారం ఈ తల్లికి బిడ్డలకు వెళ్ళకపోతే ఈ టెక్కాయితో నేను ఎత్తి పగలగొడతాను అన్నాడా?
అలా అనగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ స్వతంత్రత ఎవరికి ఉంటుంది? ఒక సఖ్య భక్తుడికి మాత్రమే ఉంటుంది. సఖ్య భక్తిలో మాత్రమే అది సాధ్యమవుతుంది, ఇంకొకరికి సాధ్యం కాదు. అర్జునుడు కృష్ణుడు, కుచేలుడు శ్రీకృష్ణుడు. కుచేలుడు భయపడుతూ ద్వారం దగ్గరకు పోతాడు. ఆ మాసిపోయిన బట్టలు అటుకులు కట్టుకొని ఆ ద్వారపాలకు పోయి చెప్తాడు, భయపడుతూ పోతాడు, అయ్యా నేను శ్రీకృష్ణుడు భార్య మిత్రుడిని అని. వాళ్ళు మంచి మనసుతో పంపిస్తారు పాపం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు పలకరించడో అని బాధపడుతూ వెళ్ళిన తర్వాత చూడగానే ఎగిరి గంతేసి ఆయన కౌగులించుకొని ఆ రుక్మిణి మాత వచ్చి ఆయన పాదాలు కడిగి ఆయనకి సేవ చేస్తే, ఆ పక్క చిక్కిన పంతులకి, ఒక బాపనుడికి, ఒక నిరుపేద బాపనుడికి చేస్తే ఈయన భయపడుతూనే ఉన్నాడు. ఆయనేమో భుజం మీద చేసి మాట్లాడుతూ ఉన్నాడు, ఈయనేమో భయపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఇంకా మర్చిపోలేదు, మన స్నేహాన్ని మర్చిపోలేదనే భావన కలిగించేంత వరకు ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అద్భుతమైన ఘట్టం దాన్ని చదివితే కనుక. కాబట్టి ఎప్పుడూ కూడా సఖ్యభక్తిలో మాత్రమే సాధ్యం. ఇంకొక విషయం చూడండి, మహల్సాపతికి ఆ చనువు ఉందా? ఇంకెవరికైనా ఆ చనువు ఉందా? ఆయనకు ఒక్కడికే ఉంది. అందువల్ల తిరుగుతూ ఉన్నాడు బాబా చుట్టూ. 72 జంబలుగా తిరుగుతూ ఉన్నాడంటే నేను అనుకునేవాడిని, ఎందుకు తిరుగుతాడు ఆయన, మోక్షం కోరుకోలేదా ఒక్క జంబలైనా? వద్దు తమాషాగా ఉంది, ఈ తమాషా పడ్డం బాగానే ఉందని తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, బాబా ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావాలి, ముద్దులు మిఠాయిలు కావాలయ్యా అంటూ మీ నుండి మాకు గౌరవము కానీ, స్వర్గము కానీ, విమానము కానీ అవసరం లేదు. విమానం మీన్స్ మోక్షం మాకు అవసరం లేదు. మీ పాదములందు నమ్మకము మాకెప్పుడు ఉండుగాక, అలా దీవించమన్నాడు. అంటే ముద్దులు మిఠాయిలు కోరుకున్నాడు. కోరికలు కావాలి, కోరికలు తీర్చాలి, మీ కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. ఆర్తులు అర్ధార్థులు ఈ 2 సెక్షన్లోనే 72 జన్మలు తిరిగేశాడు శ్యామ. 72 జన్మలు అటు ఇటు తిరిగేసినాడు. ఆ నుంచి ఇంకో స్టెప్ పోవాలి జిజ్ఞాసులు పోలా, ఆ నుంచి ఇంకో స్టెప్ పోవాలి ముముక్షువులు పోలా అని అంటే, అప్పుడు బాబా వారు ఏమనాలి? శ్యామ, తప్పురా నువ్వు ఆలోచించేది, ఇది కాదురా జీవితం, ముద్దులు మిఠాయిల కోసం కాదురా నేను వచ్చింది పిచ్చివాడా, నేను నిన్ను తరింపజేయడానికి వచ్చాను, నీకు మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాను, నువ్వు నా నుంచి ఆశించేది ఇదే, తుచ్చమైందే అని అనలేదు. అది నాకు ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే, అనలేదు ఆయన ఏమన్నాడంటే, అవును నేను వచ్చింది అందుకే. ఎంత ఆనందంగా ఉంటుందంటే, అంటే నువ్వు ఏ విభాగానికి చెందినటువంటి భక్తుడు అయినా నిన్ను తన హక్కును చేర్చుకునేటువంటి గొప్ప విశాల హృదయం బాబా వారి సొంతం. అయ్యా జ్ఞానినైతేనే నేను ప్రేమిస్తా, మోక్షాన్ని కోరితేనే నేను ప్రేమిస్తా, ఇలాంటివన్నీ నాకు నచ్చవు, నువ్వు ఇలా ఉండడానికి వీలు లేదు అన్నాడు బాబా. అనడు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదురా, నువ్వు రా, నువ్వు ముందు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి వచ్చి చూడు. అందుకనే హేమంత్ పంత్ గారు అంటారు, బాబా వారి చమత్కారం ఏంటంటే ఆయన బెల్లాన్ని ఆశ చూపించి కషాయాన్ని నోట్లో గుక్కుతాడు అని అంటాడు అనమాట. ఈ బెల్లనే ఈ ముద్దులు మిఠాయిలు ఇచ్చి ఆ తర్వాత ఆయన ఇవ్వాల్సిందేదో ఒకటి ఉంటుంది, దాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం ముద్దులు మిఠాయిలు కోరుకునే స్థితిలో ఉన్నామా, లేదు గౌరవము కీర్తి విమానం కోరుకునేటువంటి స్థితిలో ఉన్నామా? ఇది మనం తేల్చుకోవాలి. 2 అన్నాడు ఆయన. ఒకటి కావాలన్నాడు, ముద్దులు మిఠాయిలు కావాలి. ఏవి వద్దన్నాడు? గౌరవం వద్దు, స్వర్గం వద్దు, విమానం వద్దు, అది వద్దు, మోక్షం వద్దు. ఇప్పుడు మీరెవరు, నేనెవరు, నాకేం కావాలి, నీకేం కావాలి? అయ్యా ముద్దులు మిఠాయిలు కావాలి, చాలా, ఇవి వద్దా, లేదు ఇవి కూడా కావాలి, కుదరవు. ముద్దులు మిఠాయిలు కావాలంటే ఆడవరకే ఉండు, ఇక్కడికి వస్తే మళ్ళీ బ్యాక్ సెక్షన్ పోయేదానికి కుదరదు. పీజీకి వచ్చిన తర్వాత నేను ఎల్కేజీకి పోతా కుదరదు. మీకు బాగా అర్థమైంది కదా. నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళాలనుకున్నావంటే పీజీ లెవెల్. నీకు ఇంకా ముద్దులు మిఠాయిలు అంటే ఎల్కేజీ ప్రీ స్కూల్లో ఉన్నాను, ఆటపాటలతో ఉంది వ్యవహారం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సీరియస్. ఆయన 10వ తరగతి దాకా తమాషాగా గడిపేశాను, ఆటలాడేశాను, మా మాస్టర్ నన్ను బాగా ఆడించాడు, నువ్వెందుకు ఆడించమని ఒక డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ని అడగడానికి వీల్లేదు.
ఆయన ఆడించడు, ఆయన సీరియస్ మెయింటైన్ చేస్తాడు. ఆయన చెప్తాడు, నువ్వు వినాలి, నోరు మూసుకో, నువ్వు మాట్లాడేదానికి కూడా లేదు. అదే 1వ తరగతి 2వ తరగతి అలా కాదు, సార్ నాకు ఇది అర్థం కాలేదు సార్ అంటే చెప్తాడు. అక్కడ కుదరదు. కాబట్టి నీ స్టేజ్ ఏదో నువ్వు గుర్తించి అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని, బాబా నువ్వు ఇచ్చిన ముద్దులు చాలు, నువ్వు ఇచ్చిన మిఠాయిలు చాలు, కడుపు నిండిపోయింది, నాకు ఈ ముద్దులు వద్దు, మిఠాయిలు వద్దు, ఈ జన్మలోనే లెక్క తేల్చుకోవాలనుకున్నాను, ఇంకా మిగిలినవి ఏదో ఉన్నాయి కదా, విమానం ఏదో, ఆ విమానం ఎక్కడానికి ఏ అర్హతలు కావాలో చెప్పు అంటే బ్రహ్మజ్ఞానం కోరడానికి వచ్చిన వాడిని నిమిత్తంగా చేసుకొని చెప్పేశాడు. చెప్పేశాడు. వాడికి ముద్దులు మిఠాయిలే, వాడు రావడం ఏమడిగాడు? విమానం అడిగాడు. డైరెక్ట్ విమానం కావాలి నాకు. అప్పుడేమన్నా, అబ్బా నువ్వు దొరికేవురా, ఇలాంటి స్టూడెంట్ నేను ఎప్పుడూ చూడలే. మా శ్యామ ఉన్నాడే 24 గంటలు ముద్దులు పెట్టాలని అడుగుతాడు. నువ్వురా మనిషివి, నువ్వు గొప్పోడివి అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన వంటనంతా ఇచ్చేసాడు బాగా. కాబట్టి నేనెవరిని, ఇప్పుడు నేనెవరిని అనుకుంటే మీరు కూడా ప్రశ్నించుకోండి. ఇలా చేపెట్టుకొని ముద్దులో మిఠాయిలా, లేదు స్వర్గం విమానమా, ఈ రెండిటి లేదు తెలుసుకొని అని చెప్పేసి మరి ఇక్కడి నుంచి కదలండి. ఆ విధంగా ఆ అధ్యాయంలో ముగింపులో బాబావారు ఇంకోటి కోరుకుంటారు మన నుంచి. అది అధ్యాయం చివరిలో ఇచ్చారు. ఔరంగాబాద్ గారి భార్యకి బిడ్డని ప్రసాదించినప్పుడు ఆ బిడ్డని తీసుకొచ్చి బాబా దగ్గర పడుకోబెట్టినప్పుడు 500 రూపాయలు ఇస్తారు. 500 రూపాయలు ఇచ్చే సందర్భంలో ఒక పదం వాడతారు. ఆ పదం పేరు కృతజ్ఞత. కృతజ్ఞత. సాయి సత్యవ్రతాన్ని ప్రారంభించాడే భీమాజీ పాటిల్, అక్కడ కూడా ఈ పదం వాడబడింది. భీమాజీ పాటిల్ సాయి సత్యవ్రతాన్ని ఎందుకు ప్రారంభించాడు అంటే బాబావారు చేసిన దానికి కృతజ్ఞతగా అన్నప్పుడు ఏం రాశారంటే బాబావారు మన నుంచి కోరుకునేది కృతజ్ఞత మాత్రమే అని రాశారు. అక్కడ కృతజ్ఞత అంటే ఆయన నీకు ఇచ్చిన దానికి నువ్వు ప్రతిఫలంగా ఇచ్చేటువంటి భావన, వస్తు సముదాయం కాదు, భావన, లేదు వస్తువు కూడా కావచ్చు కూడా. అంటే కృతజ్ఞత ఉండడం అనేది ఆ 26 దైవిక లక్షణాల్లో అదొక లక్షణం. కృతజ్ఞులై ఉండడం. శ్రీరాముడికి ఉన్నటువంటి 16 లక్షణాల్లో అదొక లక్షణం, కృతజ్ఞత కలిగి ఉండడం. శ్రీరాముడికి ఉన్న 16 లక్షణాల్లో కూడా. కాబట్టి కృతజ్ఞత అంటే ఈరోజు బాబా దగ్గరకు వచ్చి 3 రోజుల సమయాన్ని మనం కేటాయిస్తున్నాము అంటే కనుక దీనికి ప్రధానమైన కారణం కృతజ్ఞతే కాదా? కృతజ్ఞత మాత్రమే. బాబా వారు నాకు ఇంత చేశారు, నేను ఒక 3 రోజులు ఉండలేనా? ఇందాకెవరో ఒక తల్లి అనింది, ఈ 3 రోజులు నాకు ఇంకేం పని లేదు సార్, ఉదయాన్నే రావడం, వినడం, సాయంత్రం పోవడం అనింది. ఎందుకది? కృతజ్ఞత. బాబావారు నా జీవితంలో ఇన్ని చేశారండి, ఆ మాత్రం నేను చేయలేనా అనేటువంటిది. కాబట్టి అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని క్లోజ్ చేస్తాను.